స్మరామి మాతంగ కన్యాం మనసా స్మరామి. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రిలో దుర్గా పూజ చేసుకుంటున్నారా? మరి అమ్మవారిని నవదుర్గలు అంటారు. ఈ 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని అలంకరిస్తారు. 9 సంఖ్యకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ ఛానల్ కూడా ప్రైమ్ 9 అమ్మవారి దయ వల్ల ప్రైమ్ 9 ఛానల్ ప్రైమ్గా నిలిచింది. సో మరి ప్రైమ్ 9 ఛానల్ వారు విజయదశమికి సందర్భంగా మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని సో మంచి గెస్ట్ని ఇన్వైట్ చేశాం. సో వాళ్ళు వాళ్ళ సినిమా రంగంలో వాళ్ళ పాటలతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ కబుర్లతో మరి మీ ముందుకు వచ్చేస్తున్నారు. ఆ గెస్ట్లు ఎవరు మనం ఇప్పుడు చూసేద్దాం. సో ప్రైమ్ 9 వారు ఒక దసరా హంగామా అని ఒక మంచి టైటిల్తో విజయదశమికి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మంచి గెస్ట్లని మనం పిలుచుకుందాం. వాళ్ళ పాటలతో, కబుర్లతో, బోళ్ళన్ని ముచ్చట్లతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చేసారు. సో ఒక్కొక్కరుగా మనల్ని గెస్ట్లని ఇన్వైట్ చేసేద్దాం. మన ఫస్ట్ గెస్ట్ ఈ ప్రోగ్రాంలో దసరా హంగామాలో ఆ అమ్మాయి ఏమో లిటిల్ మ్యూజిషియన్, వాళ్ళ నాన్నగారేమో మ్యూజిక్ మెజిషియన్. సో మరి తన కెరీర్ లాంచింగ్ ఏమో ఒక బాహుబలి రేంజ్లో జరిగింది. మరి పాడిందేమో స్వీటీకి, పాడిందేమో సోనీ కొమండూరి. ఐ వెల్కమ్ సోనీ కొమండూరి. హాయ్ సోనీ. నమస్తే మ్యామ్. నమస్తే. విషింగ్ యు వెరీ వెరీ హ్యాపీ దసరా నవరాత్రి హ్యాపీ విజయదశమి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ప్రైమ్ 9 ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఆ బాహుబలి రేంజ్లో ఎలా జరిగింది అనేది ఒక చిన్న నీ మాటలతో ఇంట్రడక్షన్. హౌ యూ గాట్ దట్ ఛాన్స్ బాహుబలిలో పాడడానికి కీరవాణి అన్నయ్య దగ్గర? అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. బాహుబలి రేంజ్ లోనే షాక్ తగిలింది మ్యామ్ నాకు కూడా పాటల్లో నా పేరు చూసినప్పటికీ. ఓకే. కోరస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కొన్ని ఒక 1-2 years ముందు నుంచి. ఓకే. అండ్ బాహుబలి 1 తర్వాత నుంచి అన్ని ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తూ అలా కోరస్లు, ట్రాక్లు పాడుతూ అసలు లిటరల్ గా రేపు రిలీజ్ అనగా ఈ రోజుకి కూడా నాకు తెలియదు నా పాట ఉందని. మంచిగా అలా లైట్ తీసుకొని టైం పాస్ చేస్తే సిడి కవర్ పైన సోనీ అని ఉంది. నేనేనా అని ఇలా గిల్లుకున్నావా? లైక్ ప్రీ రిలీజ్ ముందు రోజే నాకు తెలిసింది యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. సో ఆ రోజు వరకు కన్ఫర్మేషన్ ఏం లేదు. ట్రాక్ పాడినందుకే అసలు నేను బాహుబలి రేంజ్ సింగర్ అనుకున్నాను. ట్రాక్ పాడాను అసలు వావ్ అని చెప్పి అసలు మా ఫ్రెండ్స్ యునో వాట్ నేను ట్రాక్ పాడాను ఆ మూవీకి. మై సాంగ్ విల్ బి సాంగ్ బై దట్ సాంగ్ విల్ బి సాంగ్ బై సంబడి ఎల్స్. దానికి నేను స్క్రాచ్ వర్జన్ పాడాను, నాతో టెస్ట్ వర్జన్ చేశారు అని నా ఫ్రెండ్స్ దగ్గర చాలా షో ఆఫ్ చేసేసరికి వాళ్ళకి కూడా అసలు వావ్ వావ్ అని అనుకున్నారు. అండ్ తీరా చూస్తే నా పేరు ఉంది. అసలు ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్. సో హౌ యు ఫెల్ట్? అంటే నీ వాయిస్ కి ఇంకెవరికో కాదు, అందరికీ ఒక డ్రీమ్ గర్ల్ అనుష్క, స్వీటీ అంటారు. సో తనకి నీ వాయిస్ అనేది ఎలా? కీరవాణి సార్ మ్యూజిక్, రాజమౌళి గారి డైరెక్షన్, అనుష్క గారు, ప్రభాస్ గారి లవ్ సాంగ్, ఇవన్నీ డ్రీమ్ సీక్వెన్స్లే. ఏది కూడా తక్కువ కాదు. అండ్ సూపర్ సూపర్. సో ఫస్ట్ సాంగ్ ఇట్ స్టిల్ లైక్ గివ్స్ మీ బటర్ఫ్లైస్ ఆలోచిస్తే. దట్ మూమెంట్ ఇట్స్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ ఏమంటారు ప్రెషియస్ ఫర్ మీ. అందరికీ అలాంటి అదృష్టం రాదు. ఫస్ట్ సాంగ్ ఒక బ్లాక్ బస్టర్ పడడం అనేది. అండ్ ఐ కంగ్రాచులేట్ మోర్ మ్యూజికల్ ఇయర్స్ టు గో. ఇంకా చాలా హిట్ సాంగ్స్ పాడాలి సోనీ. సో ఆ సాంగ్ పాడమని నేను మళ్ళీ అడుగుతాను. బట్ ఇది విజయదశమి స్పెషల్ కాబట్టి ఒక చిన్న అమ్మవారి పాటతో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితేనమ్మ శరణము కోరితేనమ్మ
భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సోనీ. థ్యాంక్ యూ. విన్నర్గా సోనీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మన కోసం పాడింది, అమ్మవారి పాట. ఇప్పుడు మన సెకండ్ గెస్ట్, మన దసరా హంగామా ఈ కార్యక్రమంలో సెకండ్ గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాం. ఈమె గొంతులో ఒక కిక్ ఉంది, దానికో లెక్క ఉంది. ఆవిడ స్టేజ్ ఎక్కితే పైసా వసూల్. మాయదారి సిన్నోడు అని పాడారంటే సిన్నోళ్లే కాదు పెద్దోళ్లే కాదు, అసలు సీట్లో కూర్చున్నారంటే ఒట్టు అసలు లేచి డ్యాన్స్ చేస్తారు. ఆవిడ స్టేజ్ ఎక్కి ఒక అరగంట ఇస్తే ఇంకా ఒక ఊపు ఊపేస్తారు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవిడెవరో కాదు, షీఈస్ అ వర్సటైల్ సింగర్ విజయలక్ష్మి గారు. హాయ్ అండి. హాయ్, విష్ యూ హ్యాపీ విజయదశమి. థ్యాంక్ యూ. మీకు కూడా విజయదశమి Thank you. శుభాకాంక్షలు. సో దసరా హంగామా కార్యక్రమానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్. కళకళలాడిపోతున్నారు. మంచి యాంకర్ గానే అలా బాగుంది కదా, Correct గా చాలా బాగా చాలా చేస్తారా? చాలా చాలా బాగున్నారు. పర్ఫెక్ట్ గా. యా యా. థ్యాంక్ యూ. సో షీఈ్ అ సీనియర్ మోస్ట్ సింగర్ అండి ఆవిడ. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బట్ అదే ఎనర్జీ, అదే ఇది అసలు స్టేజ్ ఎక్కారంటే అసలు ఏదో ఒక పరకా ప్రవేశం లాగా మొత్తం మారిపోతారు మీరు అసలు. అవును. సో ఎలా విజయలక్ష్మి గారు, సో మీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మంచి అమ్మవారి పాటతో స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇందువదని కుందరదని వీణ పుస్తకధారిణి ఇందువదని కుందరదని వీణ పుస్తకధారిణి సుఖ సౌనకాది వ్యాస వాల్మీకి ముని జన సేవిత శుభచరణి సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే వరదే అక్షర రూపిణి శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. బ్యూటిఫుల్. నా దగ్గర నుంచి క్లాసికల్ విని ఉండరేమో మీరు. ఫస్ట్ టైం వింటున్నాను. అదే కొంచెం కదా? devotional. అయ్యో చాలా 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 బాగుంది. Thank you. సో ఎలా మీరు ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా అరంగేట్రం చేశారు, ఎప్పుడు చేశారు? అరంగేట్రం ఎప్పుడు చిన్నప్పుడు. ఓకే. సో యాక్చువల్గా మా ఫ్యామిలీలోనే సంగీత కళాకారులు ఉన్నారు. మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా క్లాసికల్ సంగీతం నేర్చుకున్నారు బాగా. సో రేడియో ఆర్టిస్టులు అనమాట. సో అలా మా అక్కకి నాకు జన్మతః కొంచెం శృతి జ్ఞానం సంగీత జ్ఞానం వచ్చాయి. సో అక్కడ నుంచి ఏ పాట విన్నా వెంటనే పాడేయడం, గ్రాస్పింగ్ చాలా పవర్ ఎక్కువ ఉండేది అనమాట. సో అది చూసి నా టేస్ట్, నా ఇంట్రెస్ట్ని గమనించి చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా అలా నెమ్మదిగా అందరితో పరిచయాలు. అంటే అప్పట్లో చైల్డ్ సింగర్స్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం చూస్తే 2 ఏళ్ల పిల్లలు కూడా పాడేస్తున్నారు. సో అప్పట్లో కొంచెం తక్కువ అనమాట. సో ప్రతి కాంపిటీషన్కి వెళ్ళడము, అంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అయితే ఉండేది కాదు. సో ప్రతి కాంపిటీషన్కి గెలవడం, అలా అలా నెమ్మదిగా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో మీరు కొన్ని వందల షోస్ చేస్తుంటారు. వేలు కదా, వేలు షోస్ చేస్తుంటారు. సో దాదాపు ఎన్ని దేశాలు మీరు తిరిగి ఉంటారు? ఒక 10-12. సో అన్ని చోట్ల కూడా ఎల్లారీశ్వర్ గారి పాట అంటే ఫస్ట్ గుర్తొచ్చేది విజయలక్ష్మి గారు. అంటే నాకు తెలిసి అంటే యాక్చువల్గా నాకు అట్లా స్టాంప్ వేస్తారు, కానీ నాకు నా మెలోడీ వాయిస్ కూడా నాకు ఇష్టం. యాక్చువల్ గా నాకు చెప్పాలంటే. బట్ ఏంటంటే కొంచెం స్పెషల్ ఫర్ దట్ సాంగ్. అంటే ఇంకెవరు పాడలేరు నాకు తెలిసి. ఎందుకంటే ఎల్లారీశ్వరి వాయిస్ కొంచెం కష్టము, ఆ స్టైల్ కష్టం యాక్చువల్ గా. సో అది పాడడంతో కొంచెం అలా అంటే నా బాడీ లాంగ్వేజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది సూట్ అవుతుంది, అది ఎక్కువ కనెక్ట్ అవుతారు. నైస్. ఆ కాలంలో అమ్మ కడుపులోంచే విష్ణుమూర్తి కథలు విన్నాడంట ప్రహ్లాదుడు.
ఈ పాపేమో పుట్టిన దగ్గర నుంచి సంగీతమే వింటూ పాడుతూ పెరిగింది. 3 ఏళ్ల వయసులోనే రాగాలు గుర్తుపట్టేదంట. పేరు కూడా సరిగ్గా పలకడం రాని ఆ చిన్నారి సంగీత విద్వాంసులు ఒక పాట పాడితే స్వరాలు కూడా చెప్పేసేదట. ఆ చిన్నారి పాపే ఈనాటి శ్రీనిధి. ఐ వెల్కమ్ శ్రీనిధి గారు. నమస్తే అండి. నమస్తే. సో మీ 30 పాసురాలు ప్రతి ఇంటిలోని ఒక భక్తి గీతంగా ఈ రోజున మారిపోయింది. యు డిడ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. యువర్ బ్లెస్డ్ అని చెప్పాలి. సో ఎవరు తలపెట్టలేని అలాంటి ఒక కార్యక్రమం మీకు తలపెట్టాలని ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంత అద్భుతమైన రోజున నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇలాంటి చక్కటి సమయం గడపడానికి చాలా మంచి ఆలోచనతో నన్ను పిలిచిన మీకు ధన్యవాదాలు. విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా Thank you. సరదా హంగామా ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. మచ్. థ్యాంక్ యూ శ్రీనిధి గారు. థ్యాంక్ యూ. సో తిరుప్పావై చిన్నప్పటి నుంచి తిరుప్పావై పాడుతూ ఉండడం, మీరు చెప్పినట్టుగా సంగీత కుటుంబం, అలాగే సంగీతం నాన్నగారు, అలాగే గురుగారు డాక్టర్ నేర్నూరు కృష్ణమూర్తి గారు, హిందుస్థానీ శ్రీరామ్ పరశురామ్ గారు, ఇలాంటి దిగ్గజాల దగ్గర నేర్చుకోవడం, అలాగే కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కచేరీలు 2.5 ఏళ్ల నుంచి గిన్నెస్ రికార్డ్ ఏమిటి, కచేరీలు ఏమిటి అలా సాగుతున్న ప్లేబ్యాక్ కెరియర్ కూడా లెజెండ్స్ కీరవాణి గారు, కోటి గారు, మణి గారు ఇలాంటి వారి దగ్గర వర్క్ చేయడం, పాడడం, కంపోజింగ్ లో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఫర్ క్రియేటింగ్ దిస్ ప్రాజెక్ట్. బికాస్ ఒక ఇవన్నీ కాంటెంపరీ స్టైల్లో ప్రొడ్యూస్ చేయడం అంటే మ్యూజికలీ ఈ ఎక్స్పీరియన్స్ ఎంతగానో హెల్ప్ అయింది. అలాగే నాకు ఈ 30 పాసురాలంటే ఎందుకో చాలా ఒక మనసుకు దగ్గరైన ఒక రిలేషన్ అనిపించేది. ప్రతి ధనుర్మాసంలో పూజ చేయడం ఇవన్నీ ఉన్నా పాడేటప్పుడు ప్రతి పాసురంలో అమ్మవారు చెప్పే, అది ఆండాళ్ళమ్మవారే స్వయంగా రాసిన పాసురాలు స్వామివారి కోసం. ప్రతి దానిలోనూ ఎంతో మధుర భక్తి కనిపించేది. సో అవన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెయ్యాలి. అవన్నీ కూడా జనబాహుళ్యంలో 30 రాగాల్లో కంపోజ్ చేసి 30 రాగాల్లో వాటిని కాంటెంపరీగా అందరికి అన్ని జనరేషన్స్ వాళ్ళు అందుబాటులో ఉండాలి, పాడుకునేది లాగా అన్నట్టుగా వాటిని కొంచెం ఏమంటారు వీణుల విందుగా ఉంటే సరిపోదు, ఈ కాలంలో అందరి విందుగా ఉండాలి. కాబట్టి ఆ సాహసం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మాకు సాహసం అని ఎందుకన్నానంటే ఒక రెఫరెన్స్ లేదు ఇప్పటిదాకా చేయడానికి. ఇప్పటిదాకా ఎవరు దాన్ని వీడియో ఫార్మాట్లో ఎవరు చెయ్యాల. సో దాన్ని పిక్చరైజ్ చేయడం కూడా అందులో ఏమైతే ఉందో అదే పిక్చరైజ్ చేసాం. జస్ట్ ఏదో కూర్చుని పాడడం లాగా కాకుండా అర్థాలు ఏమైతే ఉన్నా అర్థానికి తగ్గట్టుగా ఎవ్రీ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఒక మూవీ, తిరుప్పావై మూవీ 30 పార్ట్స్ గా ఉంటాయి. అలాగే నిజంగా నాకు చూస్తుంటే శ్రీనిధి గారిని చూసినట్టు లేదు, ఆండాళ్ళ అమ్మవారిని చూసినట్టుంది. అంత నిజంగా అంత అంటే ఆ పిక్చరేషన్ కూడా చాలా క్వాలిటీగా, అది అంటే నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కళ్ళు అందులో భాగం తీసుకున్న వాళ్ళందరూ దానికి మీరిచ్చే క్రెడిట్కి అర్హులే. ఎందుకంటే అది ఏదో ఒకటి చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ప్రాణం పెట్టి చేయడం జరిగింది. ఎవరో మెచ్చుకోవాలనో లేదో ఏదో కమర్షియల్ వ్యూస్ వచ్చేయాలనో కాదు. దిస్ షుడ్ స్టే ఫర్ జనరేషన్స్. రేపు పొద్దున ఒక 2 generations తర్వాత ఎవరైనా వెనక్కి చూసి ఇండియన్ ట్రెడిషన్ గురించి మాట్లాడితే దిస్ షుడ్ బి సంథింగ్ టు హెల్ప్ దెమ్. డెఫినెట్లీ ఇట్స్ అలాంటి ఒక ఇది చేశారు మీరు. అందరు మన్ననలు పొందారు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సో అలాగే ఈ రోజున విజయదశమి కాబట్టి ఒక చిన్న అమ్మవారి పాట. వాగధీశ్వరి శారదే, వాగధీశ్వరి శారదే, వాङ्मयी परदेवते, वागधीश्वरि शारदे, वाङ्मयी परदेवते, वागधीश्वरि शारदे,
वाङ्मयी परदेवते कामकोटि पीठवासिनि देवी श्री सरस्वती कामकोटि पीठवासिनि देवी श्री सरस्वती देवी श्री सरस्वती वागधीश्वरी शारदे हंसवाहिनी भारती ज्ञानदा शुभकारिणी हंसवाहिनी भारती ज्ञानदा शुभकारिणी ज्ञानदा शुभकारिणी वागधीश्वरी शारदे श्रीप्रदा शरदिन्दुवदने गायत्री गानप्रिये श्रीप्रदा शरदिन्दुवदने गायत्री गानप्रिये सप्तस्वर विद्यानिधि सप्तस्वर विद्यानिधि वाणी वाग्देवी नमो सप्तस्वर विद्यानिधि वाणी वाग्देवी नमो वागधीश्वरी शारदे वाङ्मयी परदेवते वागधीश्वरी शारदे 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 आ చెవులో అమృతం పోసినట్టు ఉంది అసలు. దసరా హంగామా కార్యక్రమంలో మరి మరొక గెస్ట్ ఈ రోజున ఇన్వైట్ చేద్దాం. తను ఎవరంటే, ప్రతి పాటకి సాహిత్యం అవసరం. ఆ పాట ఆవకాయంత ఘాటుగా ఉంటే ఆ పాటకి సాహితీ స్వరం అవసరం. ఎస్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ హనుమాన్లో ఆవకాయ ఆంజనేయ అన్న పాటతో అదరగొట్టేసిన సాహితీ గాలిదేవర. వెల్కమ్ సాహితీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ విజయదశమి. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని ఇలా చుట్టం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో సాహితీ చెప్పాలి, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. సో ఆవకాయ ఆంజనేయ అనే పాట ఈ రోజున ప్రతి స్టేజ్ షోలోని పాడుతున్నారు. వాట్ అన్ ఎనర్జెటిక్ వాయిస్ యూ హ్యావ్ గివెన్ ఫర్ దట్ సాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దానికి. సో మూవీ అంత హిట్ అయిందో, సాంగ్ కూడా అంతే హిట్ అయింది. సో మరి ఈ రోజున విజయదశమి కాబట్టి మీ నుంచి కూడా ఒక మంచి అమ్మవారి పాట నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్యుతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి.
అందరికీ పాటల రూపంలో ఏంటంటే స్వరార్చన చేశారు ఈ రోజున. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చెవులకి ఎంత హాయిగా ఉంది అసలు ఆ డివోషనల్ సాంగ్స్ మీ నోటి నుంచి వింటాం. నాకైతే విజయలక్ష్మి గారి ఫస్ట్ టైం నేను అసలు ఒక డివోషనల్ పాట వినడం ఈరోజు నాకు అదృష్టం కలిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా అద్భుతంగా పాడారు. ఇప్పుడు ఒక చిన్న అంత్యాక్షరి రౌండ్. సో అదే అందరూ కలిసి ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మన ఈ అంత్యాక్షరి రౌండ్ సోనీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్ల కదా, సో నువ్వు ఒక సాంగ్ స్టార్ట్ చేస్తే ఏదైనా పాట, ఎనీ పాట, సో దాని చివరక్షరం మీరు అందుకోవాలి. సో అలా వరుసగా, సో అది ఒక 3 rounds ఉంటుంది. సో లాస్ట్ చివరక్షరం నేను పాడతాను, నేను ట్రై చేస్తాను. అన్ని రౌండ్స్ లో నేను పాడాలా? ఓకే, సో వెల్ అండ్ గుడ్. 5. ఎస్ 5. సోనీ ఫస్ట్ నీ దగ్గర నుంచే స్టార్ట్. ఏ సాంగ్ పాడబోతున్నావు? విడుమురటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నన్ని అన్న పసి పిల్లవాడు నావాడు. విడుమొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. ఓ మాట పెళుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి. ఏంటి లాస్ట్ వర్డ్? అనా కాదులే, సరే చిన్న విసిల్ పాటు ఇచ్చేస్తున్నాం. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటానుగా. ఏంటది? గోంగూర తోటకాడ కోడి కూసి ఎలాగా ఎదురు చూసా, గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూసి ఏలదాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ, కోరుకన్న దూరకన్నె గోరు ముద్దలెప్పుడమ్మో. పిల్లడ కలగడ మల్లె పూల జల్లడ నువ్వు నాకు నచ్చినావు అందగాడ. ఇది మరీ అసలు ఎంత ఎంత స్కెచ్, ఎంత ప్లానింగ్. మీ దగ్గర అసలు ఒక ఎన్సైక్లోపీడియానే ఉంది. ఆ మధ్యలో గమకం ఎందుకు ఇచ్చానుకున్నారు? విను విను. అంత్యాక్షరిలో డా లాంటి కష్టమైన అక్షరంతో నేను సినిమాలో పాడిన పాటే పాడడం ఎంత సత్తి బాబు. నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి. అత్తెల్లి సత్తి బాబు మెత్తన్ని కత్తి బాబు, అత్తెల్లి సత్తి బాబు సుతి మెత్తన్ని కత్తి బాబు. మీరే బాలేనా? అమ్మో బాబా. ఓకే, బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి, చెల్లో చెల్లో నాతో వస్తా అత్తారింటికి. రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే, ఓ రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. జా నీకే. జా జాము రాత్రి
జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు కుబేళ అక్కడ ఇందాక ఇప్పుడు లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి లకడీ కప్పులు పోరికి లబ్బరు గాజులు తెస్తానని దక్కపోతివి అమల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామా పారిపోయే అక్క పాడాలి రా కాదు అది ఎప్పటికీ అవదు నీకంటే నాకు ఎక్కువ టెన్షన్ గా ఉంది రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసి ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించి నీ ప్రతిదేవిన మాకేలే నిరతం పూజించి మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పల మోయక అంతే తన ఇష్టం అలా కూడా నాకు అంతే ఆ, మా గేమ్స్ మా రూల్స్ అంతే ఇది బాగుంది నాకు అలా అంతే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తే బాగుంటది ఇంకా fun ఉంటుంది. కాతో ఉన్నాయనుకో కీరవాణి చిలకల కొలికిరు పాడవేమి వలపులే తెలుపగా ఇలరాలిన నవ్వులు వెదజల్లిన తావుల అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి నా మర్చిపోతే ఎలా నెల్లూరి నిరజాడా నీ పంచమల్లె మారిపోనా నువ్వు సరవాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెల కువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకోన కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా చాలా కక్ష చాలా మామూలుగా కాదు. కుట్రపన్నింది తాత పాడాలి ఇప్పుడు నువ్వు. సరే స్తా. తెలుసా అలా అనుకోకుండా అన్ని హీరోయిన్ పాటలు ఎక్కువ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దమ్మ నడిచే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ ఓహో ఒళ్ళో వాలుమా ఓహో మనసే ఏలు లలిత భావ నిలయ నవరసానంద హృదయ ఇక చారవింద నయన సదయా జగదీశ్వరి లలిత భావ నిలయ నవరసానంద హృదయ ఇక చారవింద నయన సదయా జగదీశ్వరి
ఎంత మంచిగా నేను ఎండ్ వరకు పాడి వీళ్ళలా కాకుండా సగంలో ఆపకుండా. అవును రా. ఎంతైనా సీనియర్ ప్రెసిడెంట్ గా అలా అనిపించుకున్నారు. రా రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను సూడు అన్నాది మీసాలు కూర్చకుండా హరి బావో ముద్దాడుతావా నువ్వు నీ మనసుకెంత పొగరవ్వా నన్ను కెలక మాకు నీ అవ్వా మీసాలు కూర్చకుండా హరి బావో ముద్దాడుతావా నువ్వు. సో వాట్ అ బ్యూటిఫుల్ రౌండ్. సో బాగుంది కదా, చక్కగా సరదాగా. మాకు ఎండ వాళ్ళనిపించట్లేదు 3 rounds తో కదా, కానీ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. సో మళ్ళీ ఇంకొకసారి ఓన్లీ అంత్యాక్షరి మళ్ళీ ఇంకొక సెగ్మెంట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే చిట్టి చిలకమ్మ చిట్టి తీయమ్మ. సో సోని చిట్టి తీస్తుంది, అందులో ఏది ఉంటే అది యూ హ్యావ్ టు డూ. ఏం చిట్టి వచ్చింది చిలకమ్మకి, ఏం చిట్టి వచ్చింది? వాట్ ఈస్ దట్? మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? కరెక్ట్ గానే వచ్చింది. ఒక రోజుకి ఒక 10 hours పడుకొని ఒక 10 liters వాటర్ తాగితే చాలు. బ్యూటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? మ్యామ్ బ్యూటీ సీక్రెట్ యాక్చువల్లీ ఒకటే మ్యామ్, మ్యూజిషియన్స్ అందరికి కామన్ గా మ్యూజిక్ లో ఉంటే ఆటోమేటిక్ గా బ్యూటిఫుల్ గా ఉంటాం మ్యామ్. రైట్ ఆన్సర్. కరెక్ట్ గా చెప్పావు సోని. సో మ్యూజిక్ లో ఉంటే, తేలుతూ ఉంటే ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్ కదా. థ్యాంక్ యూ సో మచ్ సోని. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టర్న్ సాహితీ గారికి వచ్చి కలపాలి 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 కలిపి కలిపి చూస్తున్నా. ఇప్పటివరకు ఎవరికి తెలియని సీక్రెట్. వాట్ ఈస్ దిస్? క్వశ్చన్ అదే కదా క్వశ్చన్. ఇప్పటివరకు ఎవరికి తెలియని సీక్రెట్ కెమెరా ముందు ఎవరు చెప్తారు మ్యామ్? మీరు చెప్పండి ఒకసారి. నేనైతే చెప్పాను షోలో మొన్న చెప్పా కూడా చాలా ధైర్యంగా చెప్పాను. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చెప్పండి. సీక్రెట్లను ఆలోచిస్తున్నాను నేను. ప్రైమ్ నేను స్పెషల్ గా చెప్పొచ్చు ఒక్క సీక్రెట్ అంటే ఏం లేదు, వోకల్ ఎక్సర్సైజెస్ చేసి. యాక్చువల్లీ దుర్గా పుట్టాక నా వాయిస్ చాలా డిటీరియరేట్ అయిపోయింది ఒక 6-7 months. ఓకే. నేను ఇది వరకు వచ్చిన రేంజ్ రాలేకపోతుండే అనమాట. ఏదో అడ్డుతున్నట్టు సంథింగ్ అలా ఉండేది. ఓకే. బట్ దెన్ నేను అట్లాంటా బేస్డ్ ఒక వోకల్ కోచ్ ఒక అతను ఉన్నాడు, ఆయన వీడియోస్ ఇట్లా ర్యాండమ్ గా చూసా ఇన్స్టాగ్రామ్ లో. చూసి తన కోర్స్ పర్చేస్ చేసి అది ప్రాక్టీస్ చేస్తే ఐ కుడ్ గెట్ మై వాయిస్ బ్యాక్. ఇది మాత్రం ఎవరికి తెలియదు. సో ఇది అందరికి కూడా పనికొచ్చే సీక్రెట్. ఇది అందరికి కూడా పనికొచ్చే. అందరూ వినండి. సో మచ్ మ్యామ్. సాహితీ స్టేటస్ లో అట్లాంటా కోచ్ లింక్ పెడుతుంది. లింక్ పెట్టేసి డెఫినెట్ గా ఇన్స్టాలో, సో అందరూ ఫాలో అయిపోతారు. థ్యాంక్ యూ సాహితీ. అండ్ ఓవర్ టు శ్రీనిధి. శ్రీనిధికి నాకు చాలా క్యూరియాసిటీగా డాన్స్ వస్తుంది. మ్యాచ్ ఫిక్స్ అక్కడేదో మతలబ్ జరుగుతుంది. ఏం జరగలేదు. విజయలక్ష్మి గారు కన్నా ఏంది? తిప్పు తిప్పు తిప్పు. పర్లేదు, నాట్ బ్యాడ్. ఎవరికైనా ప్రాంక్ కాల్ చేసి సరదాగా మాట్లాడండి. ఎవరికి చేద్దాం? ఎవరికి చేస్తా? ఎవరు చేస్తే ఎత్తుతారు ఫస్ట్. అది కూడా. ఇప్పుడు సింగర్ శ్రీకృష్ణ కరెక్ట్. మీరు ఏం చేస్తారో తెలియదు, తను అసలు తప్పకుండా మై మర్చిపోవాలి. హలో నమస్తే సార్. చెప్పండి. శ్రీకృష్ణ గారండి? అవునండి. మీ పాటలు చాలా ఇష్టం అండి, ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము. మేము ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్, మీరు పాడాలనుకుంటున్నాం అందులో. ఒక్క హాఫ్ అన్ అవర్ చేస్తారా? నేను ఇమిగ్రేషన్ లో ఉన్నాను. సార్ చాలా అర్జెంట్ అండి. ఈ ఒక్క విషయం మీతో మాట్లాడిస్తే మీరు పాడేస్తాను అంటే మాకు ఇంకా we just went there and they asked us to go there. We don't know. Yeah, it's not properly responding. Yeah, hotel booking. So check with Discovery Company. Discovery. Okay. Thank you.
హలో, చెప్పండి ఎవరు? సార్ సార్ మీరు ఇంగ్లీష్ కూడా ఇంత బాగా మాట్లాడేస్తున్నారు ఏంటి సార్? ఎంత బాగుందో. ఇంగ్లీష్ పాట కూడా పాడతారా సార్? ఓకే, మీరు ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారని నాకు అర్థమైంది, బట్ ఐఎమ్ సో మచ్ బిజీ నౌ. మీరు కరెక్ట్ గా మాట్లాడండి, లేకపోతే తర్వాత చేద్దాం ప్లీజ్. సార్ నిజంగా సార్ మీరు పాడాలనే కాల్ చేశాం సార్. ఒక్క పాట సార్. ఆయన పెట్టేశాడు. ఇమిగ్రేషన్ లో ఉండి కూడా ఎత్తకూడదు కాదు, ఫోన్ ఎత్తి ఇమిగ్రేషన్ లో ఉండి కూడా ప్రాంక్ కావాలని కనిపెట్టేశాడు అంటే అసలు ఎత్తడు, ఇంకా ఇంకెత్తడు. ఇంకెత్తడు. ఎవర్రా బాబు చంపుతున్నారు. ఎవరండి? సార్ ఇక్కడ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి మీతో మాట్లాడితే అంటున్నారు సార్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నేను ఇమిగ్రేషన్ లో ఉన్నా అని చెప్పేసి. టాక్ టు యు లేటర్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. ఆవిడకి మీరు పాడారు సార్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్. శ్రీలేఖ గారు. హలో కృష్ణ. ఏ పాపం ఇమిగ్రేషన్. నమస్తే కృష్ణ, వెరీ వెరీ సారీ. బ్యాంక్ లో నాకు అర్థమైంది. నేను దోహా వచ్చిన ఇప్పుడే ఇక్కడ ఇమిగ్రేషన్ లో ఉన్నా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్. అంత బిజీలో కూడా లిఫ్ట్ చేసినందుకు. And, ఒక చిన్న దసరా షో జరుగుతుంది, అందులో సందర్భంగా కాల్ చేయాల్సి వచ్చింది. ప్రాంక్ చేసింది కూడా ఎవరో కాదు. కనుక్కో అది కూడా చెప్పేసి. ఏమో చెప్పలేను. ఓకే సరే, ఒక్క నిమిషం ఇస్తున్నా, ప్రాంక్ కే ఇస్తున్నా. నో సార్ సార్ నేనే సార్. చెప్పే ఎవరు? సార్ రికార్డింగ్ లో మీకు ఏ రాగం కావాలి సార్? ఏమంటే నేను చాలా టెన్షన్ లో ఉన్నా. మళ్ళీ ఆల్రెడీ రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఘోరంతే. చెప్పండి ఎవరు మీరు? అంటే ఆల్రెడీ రసిక ప్రియలో ఒకటి పాడారు కదండి సార్. శ్రీనిధి గారా? దొంగడాచు. ఇగో నువ్వు స్పీకర్ లో ఉన్నావు, అర్థమైందా? తిట్టేస్తున్నావు నన్ను. ఓకే పాపం. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనేం సారీ చెప్పను. ఐఎమ్ సో హ్యాపీ టు ఇరిటేట్ యూ అగైన్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. కానీ బాబు ఎంత టెన్షన్ మాట్లాడినా So- కంటిన్యూ చేస్తాడు. సో మనం కరెక్ట్ పర్సన్ కాదు, నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే శ్రీనిధిలో చాలా పైశాచిక ఆనందం, చాలా ఒకటి అయ్యో, sadism. చెప్తున్నా కూడా sorry చెప్పడం కాదు, కదా. తనకు లీడ్ ఇవ్వాలి కదా. లీడ్ ఇవ్వకపోతే ఎలా కనుక్కుంటాడు? కాదు, ఆ సాడిజం ఇందా అది ఓకే. పాపం అంత టెన్షన్ లో ఉన్నా కూడా సారీ చెప్పకుండా. కాదు, ఇందాక శ్రీకృష్ణ అన్నే కదా. అంత్యాక్షర్లోనే ఆ సాడిజం బయటపడింది. సో తను ఇప్పుడు కూడా నాకు full- అంతే. నాకు మీ టాలెంట్ మీద ఉన్న నమ్మకం అది ఓహో. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకసారి అన్ని తెచ్చి చూసి మనకు అబ్బా కావాలి. చా మాకు తెలియక ఇప్పుడు వస్తుంది చూడండి. What is that? Hey! ఏంటి మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? ఇప్పుడు ఫీలింగ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ చదువుతుంటే. ఎప్పుడైనా కలిసారా? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? వాళ్ళకి చెప్పారా మీ క్రష్ గురించి? చెప్పండి యాక్చువల్లీ 2-3 ఉన్నాయి క్రష్లు. కానీ కాదా? సరే సెలబ్రిటీ సరే, ఒకటే రెండు ఉంటుంది మూడు క్రష్ ప్రశ్నలు కాదు. చెప్పండి. యా, ఫస్ట్ అండ్ ఎవర్ లాస్టింగ్ క్రష్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు మళ్ళీ అది. సో చిరంజీవి గారు Okay. మీద చాలా క్రష్ అనమాట, చాలా ఇష్టం అనమాట. చెప్పారు ఎప్పుడైనా? యా చెప్తాను. Okay. చెప్పకుండా చెప్పాను, ఒక Oh. హింట్ ఇచ్చాను అనమాట. ఓకే సీరియస్ గా. అది దాని తర్వాత ఏమైందో కూడా చెప్తాను. ఓకే సో ఎప్పుడైనా కలిసారా అన్నదానికి చాలా సార్లు కలిసాను. కలుస్తాను అసలు అనుకోలేదు కానీ, బట్ వివిధ సందర్భాల్లో ఎన్నో ఫంక్షన్స్ లో కలిసాను. ఆయన నాకు సన్మానం చేశారు, అవార్డు ఇచ్చారు. ఓకే సో అలా కూడా కలిసాను. ఓకే దాని తర్వాత ఇప్పుడు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఆయన కలిసాను. ఓకే ఒకనొక ఫంక్షన్ లో ఆ యూనియన్ కి సంబంధించి నేను చేసిన కొంచెం వర్క్ చేశాను. దాన్ని రికగ్నైజ్ చేస్తూ నేను అసలు వింటలేదు, ఎక్కడో ఉన్నాను, అక్కడే ఉన్నాను మూల. ఆయన దాన్ని రికగ్నైజ్ చేస్తూ నా ఒకళ్ళ గురించి చెప్తున్నారు. చెప్తూ ఆవిడ ఎవరో కాదు విజయలక్ష్మి గారు అన్నారు. అంటే సో షాక్ అన్నమాట. ఇలా నేను ఆ కార్నర్ లో ఉన్నాను. కోటి వీణలు ఒకటి కాదు, కోటి వీణలు. సో అలా గుర్తుపడతారు అనమాట. సో వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళాను, మాట్లాడాను అంతా. సో అంతా అయ్యాక ఒక గ్రూప్
ఫోటో ఓకే గ్రూప్ ఫోటో అవుతుంటే ఓకే చూడలేదు, చాలా మంది ఉన్నారు, Okay. ఎక్కిరిసిపోయారు అనమాట. ఓకే సో నాకు వెళ్ళాలని ఉంది కానీ బట్ నేను కింద ఉండిపోయాను. అంటే విజయలక్ష్మి రండి అన్నారు. అంటేను సార్ చూడలేదు సార్ అన్న. అంటేను ఇక్కడ ఉంది అన్నారు. అంటే లేదు సార్ నాకు కావాల్సింది మీ పక్కన చోటు అన్న. అయితే ఆయనకి ఆయన నవ్వేశారు అనమాట. సో అలాగా అలా చెప్పడం జరిగింది అలా చెప్పడం జరిగింది అనమాట. ఓకే సో యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఆ అన్నకి తమ్ముడికి ఇద్దరి మీద క్రష్ ఉంది. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది. ఈ విషయం పవన్ గారికి తెలుసా? లేదు ఇంకా ఆయన కలవలేదు ఇప్పుడు ఇప్పుడు. ఇట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. అసలే ఫైర్ లో ఉన్నారు, ఆ ఫైర్ మళ్ళీ మీ మీదకి సో ఆయన కలిసి అవకాశం రాలేదు ఇంకా. ఓకే తొందరలో రావాలని మీ క్రష్ ఆయనకి వినవించాలని Yeah. స్ఫూర్తిగా అవును కోరుకుంటున్నాను. మేమందరం ఇన్ని చేసి మీరెందుకు యాంకర్ సినిమా తీయాల్సిందే. ఏ, యాంకర్ అలాంటివి లేవు. ఏం లేవు. వ్యాలిడ్ 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 Yes, yes. బాబోయ్. దేవుడా దేవుడా ఎవరా రాసింది ఇది? మంచిది రామ్మ. ఓకే చెప్పండి పైకి. ఎప్పుడైనా ఏదైనా చిలిపి దొంగతనం చేశారా? వాట్ ఇస్ దట్? క్యా బాత్ హై నా? చిలిపి దొంగతనం అబ్బా, అది డీప్ అండి. అది అది డీప్ అండి, చిలిపి అసలు. మనసు దొంగిలించడం అంటే చాలా ఉంటాయి, ఒకటితో ఉండదు. సో ఏం దొంగిలించానబ్బా ఇప్పుడు వరకు? ఒక్కసారి ఒక్కసారి నేను ఎక్కడ గుర్తులేదు, విజయవాడ బాంబే ఆర్ సంథింగ్ గుర్తులేదు, రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ నాకు వాడిచ్చే స్పూన్స్ నచ్చేసింది. ప్లేట్ పట్టలేదు నా బ్యాగ్ లో, అది కూడా చేసేది. స్పూను తర్వాత ఫోర్క్ తర్వాత కత్తి ఉంటాయి కదా, ఆ మూడు భలే మెరుస్తున్నాయి వెండిలాగా అనమాట. సో ఆ మూడు సైడ్ వేస్తా. సూపర్. చిన్న చిలిపి దొంగతనం ఫస్ట్ టైం ప్రైమ్ 9 వాళ్ళు నా అంటే అప్పుడు దాంతో స్టార్ట్ చేశారు అంతే కదా. లాస్ట్ అదే దాంతో స్టార్ట్ చేశారు. చేయలేదు. ఆ తర్వాత మరి నిర్విరామంగా అలా ఆ తర్వాత నా పాటలు విజయవంతు చాలా మంది విజయవంతంగా సాగుతున్నా దొంగ ప్రయాణం. సో భలే చెప్పారు మీ అందరి కూడా. నాకు కూడా సేఫెస్ట్ గా వచ్చింది కొంచెం. చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సారీ, ఎవరితో స్టార్ట్ చేస్తే బాగుంటది? తను ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడే మీతోటే start. మంచి ఫామ్ మీతో స్టార్ట్ కాబట్టి ఒక 5 questions టక్క టక్క అడుగుతాను, టక్క టక్క చెప్పాలి. బాబాయ్ హెల్ప్ చేయండి. ఓకే ఓకే. మీరు సపోజ్ సింగర్ అవ్వకపోయి ఉంటే ఏమవుతారు? నేనా రీసెర్చ్ సైన్స్ ఓరియంటెడ్ రీసెర్చ్. సైన్స్. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు అనుకోండి, చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ డైరెక్టర్, సంగీతం, 80 సినిమాలు చేసుకుంటూ ఇలా. సో నాకు సంగీతం తప్పితే వేరే ప్రపంచం తెలియదు. బట్ చాలా మందికి వేరే ఒక టాలెంట్ ఉంటుంది. సో ఇది కాకపోయింటే అది అవ్వదును అన్న ఒక ఇది ఉంటుంది. సో అలా సైన్స్. కోర్స్ నాకు సంగీతమే పుట్టినప్పటి నుంచి, కానీ ఓకే సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇంజనీరింగ్ మాస్టర్స్ ఇవన్నీ చేసినా కూడా ఓకే లైక్ మ్యూజిక్ హ్యాస్ బీన్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. ఓకే బట్ ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఓకే. సరే, మీకు సపోజ్ ఎవరైనా వచ్చి సడన్ గా వచ్చి మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మీరు ఒక 20 కిలోలు పెరగాలి అంటే పెరుగుతారా తగ్గుతారా? ఇప్పుడైతే పెరగను. తర్వాత ఇమ్మంటారా 1 కోటి రూపాయలు? నేను రెడీగా ఉన్నప్పుడు చెప్తా, అప్పుడు ఇవ్వండి. కాదు, ఇప్పుడే ఇదిగోండి సూట్ కేస్ 1 crore ఇదిగో. సరే, నా బదులు ఎవరైనా పెరగచ్చా అంటాను. సగం ఇచ్చేస్తా వాళ్ళకి, వాళ్ళు పెరుగుతారు. అంతేగా, మేము ఇద్దరం పంచుకుంటాం. నా బదులు ఎవరైనా పెరగచ్చు అంటే 50 లక్షలు విజయలక్ష్మి గారికి ఇచ్చేస్తాను. ఓకే, ఆవిడ పెరిగి చూపిస్తారు. ఓకే, అయిపోయింది సగం సగం. ఓకే. సో ఇప్పుడు ఎవరికి చెప్పని నిజం ఏదన్నా ఒకటి ఉందా? ఎవరికి చెప్పని నిజం అంటే నిజం ఎవరికి తెలియంది కావచ్చు. ఓకే. ఐ ప్లే వైలిన్. ఓకే. బయట ఎక్కడ రికార్డింగ్స్ ఇవి చేయలేదు, ఎక్కడ చేయను. అండ్ ఐ టీచ్ వైలిన్ టు వెరీ ఫ్యూ స్టూడెంట్స్. అండ్ బయట వోకల్ నేర్పిస్తాను. ఐ హ్యావ్ అన్ అకాడమీ అండ్
వందల మంది ఉన్నారు, కానీ ఓకే వైలిన్ చెప్తాను, వైలిన్ వాయిస్తాను అని చాలా మందికి తెలియదు. అండ్ పియానో గ్రేడ్స్ కూడా చేశాను. అది చాలా ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భం, చాలా బాధ, దుఃఖం వచ్చేసింది, ఎవరికి చెప్పుకోలేరు, అలాంటి సందర్భం ఏదైనా ఎదురైందా? చెప్పుకోలేనంత అంటే అంటే అందరికీ డెఫినెట్లీ ఆ మూమెంట్లో నేను బాధపడతానని తెలిసి ఉంటుంది. ఓకే బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ డీప్లీ హర్టింగ్ లాగా. ద బిగ్గెస్ట్ ఇది అంటే మా నాన్నగారు వెళ్ళిపోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఓకే ఇది నాకు. బికాస్ ఈజ్ నాట్ జస్ట్ ఫాదర్, హీ వాజ్ మై ఫస్ట్ గురు. అండ్ మా గురువు గారు. ఎవరికైనా father, mother అనేసి. సో సంగీతం కూడా నాకు ఈ లైఫ్ ఉంది అంటే నాన్నగారు అదే. సో ఒక మ్యూజిషియన్గా ఉన్నాను అండ్ అన్ని రకాలుగా హీ వాజ్ మై ఐడల్. అండ్ అలాగే మా గురువు గారు. సో వెరీ క్లోజ్లీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కావడం ఇట్స్ వెరీ డీప్లీ. అండ్ దో ఇట్ వాజ్ వెరీ హర్టింగ్ అండ్ చాలా లాస్ అయినా ఇట్ గేవ్ మీ అ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఫార్వర్డ్ ద లెగసీ. లైక్ అంటే చాలా ఆ దీనిలో ఇంకా పాడాలా, ఇంకా చెయ్యాలా, మ్యూజిక్ ఏంటి, వాళ్లే కదా మొత్తం అనే దీనిలో. అగైన్ మై స్టూడెంట్స్ అండ్ నాన్నగారి స్టూడెంట్స్, దే మేడ్ మీ రియలైజ్ దట్ ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఎవ్రీబడి ఇన్ టు మై దిస్ థింగ్ అండ్ కంటిన్యూ. దట్ ఈస్ సంథింగ్. ఓకే. సో ఇప్పుడు ద లాస్ట్ క్వశ్చన్, సడన్ గా వెకేషన్ వచ్చి ఒక 10 రోజులు వెళ్ళాలి బయటికి అంటే ఒక డివోషనల్ ట్రిప్ మీరు ఇష్టపడతారా, లేకపోతే ఒక ఎంజాయబుల్? చాలా డివోషన్ చాలా ఉందండి లైఫ్ లో. చాలా ఉన్నాయా? డివోషనే ఎక్కువ ఉంది. డివోషనే ఎక్కువ ఉంది. ఓకే. వెనీస్ వెళ్ళిపోతా. వెనీస్ వెనీస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో వెనీస్ వెళ్ళిపోయి ఏం చేస్తారు? వెనీస్ వెళ్ళిపోయి చిల్ అవుతా అంతే. చేయను. లైక్ నేచర్ కంపోజ్ చేసుకుంటాను. అక్కడ కూడా కీర్తనలు కంపోజ్ చేసుకుంటారా? కీర్తనలు కాదు, ఎనీథింగ్ మూడ్ ని బట్టి. ఓకే. అండ్ దట్ ఈస్ ఆల్సో ఇంకా బాగా వస్తాయి. బాగా వస్తాయి అంతే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు. ఓకే. హౌ యునో టైం టేక్స్ మీ ఫార్వర్డ్ లాగా అంతే. బట్ ఐల్ బీ విత్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నాకు కూడా ఉంది వెనీస్ వెళ్ళాలని. మన ఇద్దరం వెళ్దాం. కలిసి వెళ్దాం తప్పకుండా. నైస్ నైస్. సో నెక్స్ట్ సాహితీ, ర్యాపిడ్ రౌండ్. ఓకే. మీరు ఒక పాట డాన్స్ చేయాలి, మీరు హీరోయిన్ గా అంటే ఏ హీరోని ఎంచుకుంటారు? ఏ హీరోని ఎంచుకుంటామండి? హీరోని డాన్స్ చేయాలనుకుంటారు? ఏ హీరో పక్కన డాన్స్ చేయాలనుకుంటాను? మంచి అంటే మినిమం ఆ డాన్సర్, సూపర్ డాన్సర్ అయి ఉండాలి. సాహితీ పక్కన తోగాలి కదా కొంచెం. సాహితీ డాన్స్ రీల్స్ చూడలేదా మీరు అసలు? అంటే ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఈ మధ్యలో ఒక రీల్ ప్లే చేసుకోవచ్చండి మీరు, ప్రేక్షకులకు కూడా చూపించండి. బ్యూటిఫుల్ డాన్సర్ అండి, ఎవరికి లేదు మ్యామ్. మినిమం అల్లు అర్జున్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఈ రేంజ్ లేకపోతే కష్టం. అల్లు అర్జున్ సూట్ అవుతాడే అంటే సాహితీ గారి నోటి నుంచి విందాం, ఏ హీరోతో మీరు డాన్స్ చేయాలనుకుంటారు? ఆవిడ అన్నారుగా అల్లు అర్జున్ అని. నేను స్టార్ట్ చేస్తాను. అల్లు అర్జున్, పుష్ప మినిమం. ఓకే, సూపర్. ఇప్పటి వరకు మీరు బాగా హ్యాపీని ఇచ్చిన సందర్భం? హ్యాపీనెస్ 2 సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఒకటి, ఫస్ట్ నేను బీటెక్ 3rd year లో ఉండగా ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇన్ఫోసిస్. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఆ రోజు ఈవినింగ్ ఒక ప్రైడ్ తో ఇంటికి వెళ్ళా, దట్ ఐ గాట్ సంథింగ్ ఇన్ మై హ్యాండ్ అన్నట్టు. ఇంకా చదువు కూడా అవ్వలేదు అప్పటికి, 3rd year లోనే ఉన్నాను ఇంకా. అదొకటి. అండ్ సరేగమప వాయిస్ ఆఫ్ యూత్ విన్ అయినప్పుడు. 2 విషయాలు are the best moments of my life. Yeah. So మీ అమ్మాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనలో ఏంటి బెస్ట్ క్వాలిటీ? She's a very understanding and the best daughter which I've got. Yeah. Okay. అంతే, సింగిల్ వర్డ్. ఇంకా చాలా ఎలా ఉంటదంటే, పొరపాటున ఏదైనా తగిలిందంటే ఆర్ యూ ఓకే అని వచ్చి చూసుకుంటది. షీ చెక్స్ ఆన్ మీ ఆల్వేస్. ఓకే. ఇస్ ఇట్ ఓకే ఇఫ్ యూ, నువ్వు క్యారీ చేయగలవా? కేరింగ్ అన్నమాట. నేను ఏదైనా మోస్తుంటే ఆర్ యూ ఓకే క్యారింగ్ దిస్? ఐఎమ్ సో సారీ దట్ యూ హ్యావ్ టు క్యారీ దిస్ ఫర్ మీ. ఓకే ఓకే ఓకే. సో మీరు ఏదన్నా విన్న ఒక మంచి గాసిప్, గాసిప్ అంటేనే మంచి అనకూడదు, ఒక గాసిప్ ఏంటి? బేసికల్లీ టు బి ఫ్రాంక్ మ్యామ్, ఐ డోంట్ పార్టిసిపేట్ ఇన్ గాసిపింగ్. ఓకే.
అసలు గాసిప్స్ అంటేనే మీకు ఇష్టం ఉండవు. ఇష్టం ఉండడం అంటే పోనీ మీ మీద ఏదైనా ఒక గాసిప్ వచ్చింది? నా మీద గాసిప్ ఐ డోంట్ నో. నా మీద గాసిప్ కూడా నేను ఎప్పుడు నా వరకు ఏమొచ్చి నా వరకు రాలేదు. ఓకే, సో రియలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డోంట్ హ్యావ్ ఎనీ గాసిప్. సూపర్. నా మీద మొన్నే వచ్చింది ఒక నీ మీద వచ్చిందా? మొన్నే చెప్పమ్మా రీసెంట్ నేను మొన్న 3.5 months యూఎస్ కి వెళ్ళి వచ్చాను. ఓకే, సో Move యూఎస్ అయిపోయాను. సెట్ అయిపోయింది. ఇది నా గురించి కూడా వచ్చింది. పర్మనెంట్. పాడటమే మానేసింది. ఎవరికైనా వస్తుంది. ఆమె పాడటమే మానేసింది అని కూడా వచ్చింది. ఎందుకు? అదే అడుగుతున్నా నేను. అది కూడా గాసిపే కదా. ఒక ఎక్కడికో పాడడం వెళ్ళిపోయాను. మానేసింది, గాయమైపోయింది. గాయమైపోయింది. అట్లా వచ్చింది. నాకు అది పర్మనెంట్. ఓకే, అక్కడ సెటిల్ అయిపోయారు. వెరీ గుడ్. అదేంటండి ఒకడే ఉన్నారనుకున్నా వస్తే అంటే విజయలక్ష్మి గారి మీద వచ్చిందంటే అది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళాను కాబట్టి. కాబట్టి ఓకే. సో మీకు వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఏ కాలం అంటే మీరు ఎక్కువ ఇష్టం? నాకా వర్షాకాలం ఇష్టం. వర్షాకాలం. సో వర్షం అంటే బాగా మంచి కాఫీ తాగడం, కాఫీ తాగడం ఎంజాయ్ చేస్తా. బట్ దెన్ స్మెల్, మట్టి స్మెల్ అలా. బట్టలు అయితే ఆరో, అదొకటి చిరాకైన విషయం. మిగిలిందంతా పెద్ద ప్రాబ్లమే. బట్టలు ఆరో, ఎండ వస్తే ఎండ వచ్చేసింది. సో ఓకే, నైస్. సో ఇప్పుడు విజయలక్ష్మి గారు మిమ్మల్ని అడగాలంటే కొంచెం ఆచితూచి ఆచితూచి ఏంటది నో మ్యాచ్ ఫిక్సింగ్. సో లైఫ్ లో మీరు ఎవరైనా లవ్ చేశారా? మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? నన్ను చాలా మంది చేశారు. ఓకే, ఎవరైనా ప్రపోజ్ చేశారా? వచ్చి డైరెక్ట్ గా చెప్పారా? అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇలా వెళ్ళిందా చెయ్య? అలా లేదు నేను అలా ఏం కాదు. బట్ నా ఆన్సర్ ఏంటో నేను చెప్పేశాను. కానీ చాలా వెరీ డీసెంట్ వే. ఎన్నో వేల షోస్ చేశారు, కొన్ని వందల పాటలు పాడారు, అందరూ పాడినవి మనం చాలా వింటుంటాం కదా కొత్త పాటలు. ప్రతి ఒక్కరికి అబ్బా నేను ఈ పాట పాడుంటే బాగుండేది, ఇది నేను మిస్ అయ్యాను అని ఇలాంటి సాంగ్ ఏదైనా ఉందా? యాక్చువల్ చెప్పాలంటే మనం మంచి పాటలు విన్నప్పుడల్లా ప్రతి వాళ్ళకి అలా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ లేకపోతే అసలు మనం మ్యూజిషియన్సే కాదు. బట్ దట్ ఈస్ డిఫరెంట్. అంటే మీ వాయిస్ కి అబ్బా ఇది నా వాయిస్ పాడుంటే బాగుండేది, నా వాయిస్ సూట్ అయ్యింటే ఇంకా బాగా పాడేదాన్ని అన్న సాంగ్ ఏదైనా? అలాగా అంటే ఈ హిట్ బాగా పాడేదాన్ని అన్ను. కానీ ఓకే, నేను పాడిన పాటే ఒక చిన్న దీని వల్ల మిస్ అయ్యాను. అది రబ్బర్ గాజుల సాంగ్. నేను పాడేసి ఓకే అయిపోయిన తర్వాత అదే రోజు నేను మణిశర్మ గారితో యుఎస్ వెళ్తున్నాను నైట్. సో ఈవినింగ్ ఫ్లైట్ కి దల్లేరు మంది వచ్చారు. సో నేనేమనుకున్నానంటే 9 o'clock కల్లా నేను అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్ లో. అదొకటి మణిగారితో పని. సో ఉండాలి. నేనే మొత్తం సర్దేసుకుని చాలా హుషారుగా వెళ్ళిపోయింది. నా పోర్షన్ అయిపోయింది. సో చాలా హుషారుగా అన్ని సర్దేసుకుని కార్లో పెట్టేసుకుని వెళ్ళాను ప్రసాద్ ల్యాబ్స్ కి. దళారి మీద కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాను. సో ఆయన వచ్చారు, రావడమే ప్లస్ ఆ పాట తెలుసు కదా చాలా ఎక్కువ వర్డ్స్ ఉంటాయి. సో ఆయనకి రైటింగ్ లో హెల్ప్ చేశాను నేను. హెల్ప్ చేశాను, ఆయన రాసుకున్నారు. ఫైనల్ గా ఒక 7:30కి మైక్ ముందుకు వచ్చారు. వచ్చి రాజమౌళి గారు ఉన్నారు, కీరవాణి అందరు ఉన్నారు. సో వచ్చేసి అయ్యో నాకు చాలా తక్కువైపోయింది రేంజ్, పెంచండి అని అన్నారు. పెంచండి నా గుండె ఇలా జారిపోయింది. అంటే మళ్ళీ నేను పాడే అవకాశం లేదు కదా. అయితేను అది 1-2 కదా, ఆల్మోస్ట్ ఒక 1.5 ఇది పెంచేస్తారు ఆయన వాళ్ళ రేంజ్ ఫాస్ట్ గా ఉంటుంది. ప్లస్ పంజాబీ సింగర్స్ వాళ్ళ రేంజ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఆయన చాలా తక్కువైంది అనమాట. సో అయ్యేసరికి ఇంకా నా వాయిస్ ని అంతా చేంజ్ చేసే అవకాశం, హాఫ్ నోట్ అనుకో చేంజ్ చేస్తారు. సో నేను కీరవాణి గారి వైపు దీనంగా ఎంత దీనంగా చూసినా అక్కడ ఏమవుదు, నేను చేస్తాను అన్నారు. కానీ కష్టం మనకే తెలుసు కదా. మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన ఒక సందర్భం, ఎవరన్నా మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేశారు, మీకు బాగా కోపం వచ్చిన సిచ్యువేషన్? ర్యాపిడ్ ఫైర్ ఇది మీరు ఆలోచిస్తున్నారు. ఇందాక మీరందరూ పుంఖాలుగా చెప్పారు, మేము స్టార్ట్ చేసేసాం, మీరు ఆలోచిస్తున్నారు. మీరు ప్రతిదానికి ఆలోచిస్తున్నారు, టక్కని చెప్పాలి. దట్ ఈస్ ర్యాపిడ్ ఫైర్. అవునా? బాగా ఇరిటేట్. ఓకే, చెడ్డా తిట్టేసిన సందర్భం ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే నేను ఎవరిని అంటే అంత కోపం రాదు నాకు. వచ్చినా అదేం బయట పెద్ద చూపించాను. అంటే మా ఇంట్లో అంటారు ఆహా కోపం అంతా ఇంట్లో వాళ్ళ మీద అనమాట, బయట చూపించామని. బట్ నిజంగానే చాలా బేర్ చేస్తాను, చాలా అడ్జస్ట్ అవుతాను, భరిస్తాను. సో అంతగా ఇరిటేట్ చేసి నేను తిట్టేసిన సందర్భాలు అయితే లేవు. ఇరిటేట్ చేసిన పీపుల్ ఉన్నారు కానీ బట్ నేను వాళ్ళని
ఏదైనా అనేసే సందర్భం అయితే లేదు. రాలేదు. Yeah. ఓకే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని నాకు ఇది కావాలి అని అంటే పక్కనే తీసిచ్చే వస్తువు ఏంటి? అదే గొలుసా, లేకపోతే గాజులా, లేకపోతే బట్టలా, పెర్ఫ్యూమా, డబ్బులా, ఏది? అంటే అది అసలు మళ్ళీ వెనక్కి ఆలోచించకుండా- వస్తుందా లేకపోతే అది మళ్ళీ వెనక్కి వస్తుందా లేకపోతే వెనక్కి ఒకేసారి? రాదు ఇంకా అంతే. ఇప్పుడు Okay. కర్ణుడు కవచుకుంటే ఏదైనా ఇచ్చేస్తారండి ఈవిడ. మీరు అలా ఏది ఇచ్చేస్తారు? యాక్చువల్లీ మెటీరియల్ థింగ్స్ ఏమైనా ఇవ్వగలను. మెటీరియల్ యా డబ్బులు ఇవ్వగలను. అసలు ఆలోచించరు. ఆలోచించాం అంటే ఆ సందర్భాన్ని ఎవరు అడుగుతున్నారు, ఎంత అవసరంలో ఉండి అడుగుతున్నారు దాన్ని బట్టి. దాన్ని బట్టి. బట్ ఐ విల్ గివ్. So, నాకు గోల్డ్ మీద ఆలోచించకుండా- కూడా పెద్ద ఏమి మోజు లేదు. ఓకే. సో అలాంటప్పుడు ఇవ్వగలను. వాల్యుబుల్ థింగ్స్ కూడా ఇవ్వగలను. ఓకే. సో నైస్. బా భలే ఎండ్ అయింది ర్యాపిడ్ ఫైర్ కూడా. చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. యాక్చువల్లీ మీ సాంగ్స్ లో ఎక్కడికి ఈ పరుగు సాంగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. అప్పుడు మీ ఏజ్ ఎంత? ఎక్కడికి ఈ పరుగు అప్పుడు పాడినప్పుడు ఐ థింక్ 10-11 బిట్వీన్ 10 years. చాలా 10 years, 10 to 11 మధ్యలో, కరెక్ట్ గా గుర్తులేదు కానీ భలే సాంగ్ అది అసలు. అది ర్యాపిడ్ ఫైర్. ఎక్కడికి ఈ ఏం నా కాదా? favorite song అది. కాదా? ఆ సాంగ్ వెనకాల తెలుసుకున్నాను. అది ఏం కదా, అది? ఏంటి? ఏ మూవీ అది? సో ఆ 10 years అది ఏ మూవీ అది? అది అది వైఫ్ ఆఫ్ వరప్రసాద్. వైఫ్ ఆఫ్ విఆర్ ప్రసాద్. ఓకే. వినీత్. అయిపోయింది ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్. నెక్స్ట్ నువ్వు చెప్పు. నెక్స్ట్. ఓకే, నీకు బాలుగారు అంటే ఇష్టం కదా. అవును. సో బాలుగారు అండ్ కీరవాణి గారు ఇద్దరితో సాంగ్ సెపరేట్ గా, ఓకే. మీకు ఒక సాంగ్ పాడే టైమే ఉంది. ఓకే. యూ హ్యావ్ టు ఎయిదర్ చూస్ బాలుగారితో డ్యూయట్టా, కీరవాణి గారితో duet. ఆబ్వియస్లీ బాలు గారు. దాంట్లో మళ్ళీ ఆప్షన్ ఎందుకు? ఆబ్వియస్లీ బాలు గారు. ఐ లవ్ హిస్ వాయిస్ అండ్ ఆయనతో ఎన్నో హిట్ సాంగ్స్ Okay, ఉన్నాయి నాకు. I have one more question. Okay. Did you ever ఈ feel క్వశ్చన్ that? అయిపోయింది కదా? ఇది అయిపోయింది. Yeah. ఓకే. Did you ever feel that మంచు కొండల్లోన నేనే పాడుంటే ఎలా ఉండేది? అస్సలు లేదు. No? అవునా? రమ్మగారే పాడాలి. Wow. పట్టుబట్టి కూర్చున్నాను నేను అసలు. One female singer having that No, heart no, for no. another female ఈవెన్ singer is లేదు. rare. ఈవెన్ ఆవిడ కంటే కూడా నేను ఎక్కువ సార్లు పాడాను స్టేజ్ మీద ఆ సాంగ్. నేను కూడా అవును. మీ ముందు పాడాను, నేను బాలుగారు కూడా అందరూ పాడాను. పాడారు ఆ పాటని. Yeah. కానీ యాక్చువల్ గా నేను మీ గొంతులోనే ఎక్కువ విన్నాను. అంటే అవునా? ఒరిజినల్ కంటే కూడా Okay. ఐ ఆల్వేస్ But ఫీల్ కొన్ని ప్లేసెస్ లో చిత్రంలాగే ఉంటది ఆ టోనల్ ఇది. అంటే మీరే కొన్ని పాడారన్న ఆ థాటే ఉంటుంది నాకు ఇప్పుడు. అంటే బేసికలీ ఆవిడ కంపోజర్ కాబట్టి షీ నోస్ హౌ టు మౌల్డ్ ద బేబీ. ఎస్ ఎస్. ఆటోమేటికలీ ట్రాక్ అది చెప్పే అది పాడినప్పుడు అలాగే కానీ వస్తుంది. అది చాలా సార్లు ఆ చిత్రమ్మ భావం. కూడా అన్నారు, ఏది సుకుమార రారా పాట అప్పుడు నువ్వే పాడొచ్చు కదా, ట్రాక్ నా వాయిస్ లాగా ఉంది, మళ్ళీ నన్ను ఎందుకు పాడిస్తావు అని. ఆవిడ షీ సో స్వీట్ యాక్చువల్లీ. సో అలాగా ఆవిడ పాడితేనే ఆ పాటకి అందం. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే సింగర్ గా ఎక్కువ నన్ను ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు యాజ్ అ సింగర్? డెఫినెట్ గా అనిపిస్తుంది. బికాస్ మీలాగే అంటే అలా also- ఎవరినైనా అడిగారా? ఏమని? అంటే ఐ వుడ్ లైక్ టు సింగ్ ఫర్ యూ అని ఎవరినైనా అడిగారా? నేను అడిగాను. అవునా? నేను అడిగాను ఏఆర్ రెహమాన్ అడిగాను, ఓ తమన్ గారిని అడిగాను. ఓ బికాస్ తమన్ గారిని ఎస్పెషల్లీ ఏం అడిగానంటే ఐ వాంట్ టు సింగ్ ఎ మాసీ సాంగ్, ఓకే. లైక్ అవును. కుర్చీ మడత పెట్టి కైండ్ ఆఫ్ సాంగ్ ఐ వాంట్ టు సింగ్ బికాస్ నా వాయిస్ కి అది సూట్ అవుతుంది. మీలాగే నేను వర్స్టైల్ సింగర్, మెలోడీ పాడతాను, అవును. మాస్ సాంగ్ పాడతాను. అవును. ఎందుకు నేను పాడతాను కదా, ఈ సాంగ్ పాడించవచ్చు కదా అని నాకు చాలా సందర్భాల్లో అనిపించింది. ఓకే సో అడగాల్సింది ఇంకా రాజా గారిని, ఇళయరాజా గారిని అడిగే సందర్భం రాలేదు. ఓకే So, ఓకే నా మొహమాట లేదు, అడిగేస్తాను. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచి క్వశ్చన్ అడిగాను Yeah. కదా నేను. థ్యాంక్స్. చెప్పండి, అందరూ మంచి క్వశ్చన్ అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో నన్ను కూడా అడిగేశారు, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే సో ఇంకా ఫైనల్గా దసరా హంగామా కార్యక్రమంలో లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి ఈ ముగ్గురమ్మల కలిసినదే ఆదిపరాశక్తి. సో అమ్మవారి మీద ఒక మంచి పాటతో ఇప్పటి వరకు సపరేట్గా పాడడం జరిగింది. అందరం కలిసి ఏకమయ్యి అమ్మవారికి స్వరార్చన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న గెస్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. తప్పకుండా. సా రి గ మ పద ని సా ని ద ప మ గ రి స రి ఆ ఆ
समभूषिते संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते वेद वेदांत वनवासिनी वेदांत वनवासिनी पूर्ण सिंहासिनी नाद नादांत परिवेशिनी आत्म संभाषिनी वेद वेदांत वनवासिनी पूर्ण सिंहासिनी नाद नादांत परिवेशिनी आत्म संभाषिनी व्यास वाल्मीकि वाग्दायिनी व्यास वाल्मीकि वाग्दायिनी ज्ञानवल्ली समुल्लासिनी संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते చాలా బాగుంది. చాలా మాటలు బాగా లేవు. అనిపించింది. చాలా బాగా చాలా అనిపించింది. చాలా ఇంత మంచి పాటతో ఇంత బ్యూటిఫుల్ సాంగ్తో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. సో అలాగే వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, దసరా హంగామా ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అందరితో ఇలా జరుపుకోవడం నిజంగా చాలా ఒక దిస్ విల్ బి అ మెమరబుల్ దసరా. డెఫినెట్లీ. సో ఈ అంటే దసరాకి మంచి శుభారంభం. శుభారంభం డెఫినెట్లీ. సో ఈ దసరా మరిన్ని విజయాలు మీకు చేకూర్చాలని, మీరు అనుకున్న కోరికల అభీష్టాలన్నీ నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సోనీ. థ్యాంక్ Thank యూ. you థ్యాంక్స్ very ఫర్ much, కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. Thank you so much And, for having me here, and thank you so much Prime 9 and all the viewers ki kuda once you. again a very happy Dasra. థ్యాంక్ యూ. అండ్ అలాగే దసరా హంగామాలో మీ మీ ఏంటది మీ పాటల్ని Me వద్దు మ్యామ్ ప్లీజ్. మీ అంటున్నానా? సరే పర్లేదు, హ్యాపీ ఫీల్ అవ్వు. దాని వల్ల Okay. కర్ర తీసుకొని కొట్టడం కర్ర లేదు. బెటర్ మ్యామ్. కర్ర లేదు. కర్రతో కాకుండా సో నువ్వు వచ్చినందుకు గద్వాల్ వేవర్స్ వారు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ. A పట్టు saree. ఇది కట్టుకుని మళ్ళీ నాకు డెఫినెట్ గా ఫోటో పెట్టు. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాలని స్వీట్ కూడా. సో ఒలివా వారు స్వీట్స్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్ బై గద్వాల్ వేవర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. దీంతో పాటు చిన్ని మొక్క కూడా. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ థాట్ఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. దసరా హంగామా కార్యక్రమానికి వచ్చినందుకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ గద్వాల్ వేవర్స్. మంచి పట్టు శారీ. ఐ హోప్ యూ లైక్ ఇట్ దట్. అండ్ అలాగే ఆలివ్ వారు ఒక మంచి స్వీట్స్ ని కూడా మీకు ఇచ్చారు, మోతిచూర్ లడ్డు. సో మీ జీవితం ఇంకా స్వీట్ గా ఉండాలని, ఇంకా ఎన్నో ఏంటది మన చేశారు కదా అమ్మవారి పాసురాలు, సో తిరుపావై పాసురాలు అంటే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ విజయదశమి. Thank you. అలాగే ఒక చిన్న మొక్క, మందారపు మొక్క. వెరీ స్వీట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు.
దసరా హంగామా కార్యక్రమానికి వచ్చి మీ పాటలు మీ మాటలను మాతో పంచుకున్నందుకు. చాలా So, thanks. అలాగా? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థరోలీ ఎంజాయ్. యా, చాలా చాలా థ్యాంక్ యూ సో బాగుంది. మచ్. Thank you అండ్ so నేను much. కూడా. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు గద్వాల్ వ్యూవర్స్ వారు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. చీర మీకు ఆ కలర్ నచ్చుతుంది అనుకుంటాను. సో అలాగే ఆలివ్ వారు స్వీట్స్ కూడా మీకోసం. సో ఈ దసరా మీకు అన్ని శుభాలు చేకూర్చాలి, ఇంకా ఎన్నో స్టేజ్ షోస్ మీరు చేయాలి, పాడాలని కోరుకుంటూ మందారపు మొక్క కూడా. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సాహితి ఫర్ కమింగ్ దసరా హంగామా. కాకపోతే నేను ఎందుకో పంపించబుద్ధి కావట్లేదు నాకు. ఎందుకంటే ఆవకాయ ఆంజనేయ పాడకుండా ఎలా వెళ్ళిపోతుంది సాహితి? తప్పకుండా మీరు అడగండి, నేను ఒక చిన్న పాడతాను. పల్లవి. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతారమెంతమయా, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ టెంకలోని జీడి వంకలెన్నున్నా, టెంకలోని జీడి వంకలెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర తీసాడు రో. సో కొత్త ఆవకాయ తిన్నంత ఘాటుగా ఉంది వాయిస్ లో, ఏం ఎనర్జీ అసలు. సో కీప్ ఇట్ అప్. Thank you so ఇంకా much, ఇంకా ma'am. ఇంకా ఆవకాయ I've ఆంజనేయ been లాంటి. your fan from my childhood. థ్యాంక్ యూ. సో ఇంకా మిమ్మల్ని అలానే చూస్తాను నేను. ఐ Thank you హావ్ so ద much. సేమ్ రెస్పెక్ట్ Thank you. అండ్ సేమ్ రిగార్డ్స్ ఫర్ యూ. Thank you so much, Saiti. మీ దగ్గర ఇంత దగ్గరగా నించుని ఇవాళ అయ్యో, it's come on. ఆపర్చునిటీ వచ్చినందుకు. సో ఇంకా మంచి పాటలు పాడాలి. ఆంజనేయుడు Thank you. నీకు ఇంకా మరింత బలం చేకూర్చాలని కోరుకుంటూ, సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు దసరా హంగామాకి గద్వాల్ వ్యూవర్స్ వారు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. Thank you. మంచి పట్టు శారీ పండక్కి కట్టుకోండి. అండ్ అలాగే ఆలివ్ వారు లడ్డు. సో అప్పుడే అయిపోలేదు సాహితి, నీకోసం మందారం మొక్క కూడా ఉంది. అమ్మవారికి చాలా ఇష్టం కదా మందారం అందరికీ అంటేనే. ఇష్టమైన సో బోల్డ్ అన్ని పువ్వులు పూయాలి నీ లైఫ్ లో కూడా, Thank you. మంచి మంచి పాటలు ఆనందాలు విరబూయాలని కోరు. నాకు ప్రాసెస్ వచ్చేస్తుంది కదా. సో యాంకర్ గా మారిపోయాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటది? ఎందుకంటే ఎందుకు? ప్రైమ్ నైన్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎం శ్రీలేఖ గారు థ్యాంక్ యూ. ఈరోజు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Welcome. విష్ యూ ఆల్ ద Welcome. బెస్ట్. విష్ యూ ఆల్ ద ఇటువంటి బెస్ట్. ప్రోగ్రామ్స్ మీరు నెలకోటి Ah. రెగ్యులర్ గా చేస్తారని Hmm. అందరితో Try చేస్తాను. హీరోలతో అందరితో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. థ్యాంక్ యూ. గద్వాల్ వారిది వావ్, థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ హ్యాంబర్. థ్యాంక్ యూ. అలాగే ఆలివైల్ స్వీట్ దొర్రాజు గారు థ్యాంక్ యూ. చిన్న స్వీట్ హెయిర్ ఆయిల్ మేడం ఇది. ఓకే. అంటే నాలాంటి వాళ్ళు కూడా హెయిర్ ఆయిల్ వస్తుంది. ఇది నేను వాడిన తర్వాత యాక్చువల్గా మీకు ఇచ్చాను. అయితే చాలా అవసరం అందరికీ కూడా. సో ఇది ఖచ్చితంగా వాడాలి మనం అందరం. ఈ షాంపూ షాంపూ. ఓకే. యాక్చువల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అయ్యేది. ఓకే, మందార పూతో చేసిన షాంపూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అట్లాగే యా, జీవికే ఆయిల్ పుల్లింగ్. రోజు ఈ మొక్కేసి దేవుడి పూలు పెట్టి తప్పకుండా. చూసారు కదండి ఇప్పటి వరకు దసరా హంగామా కార్యక్రమం సరదాగా గడిచిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మనతో పాటు వాళ్ళ విషయాల్ని, పాటల్ని, ముచ్చట్ని అన్నీ పంచుకున్న మా గెస్ట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే చూస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.